ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగ నా పెన్నిధి చేరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగ నా పెన్నిధి పాడి స్తుతిల్తును నీ దివ్య నామము పాడి స్తుతిల్తును నీ దివ్య నామము వరములు చిందే ఈ దివ్య బలిలో వరములు చిందే ఈ దివ్య బలిలో చేరితి ప్రభువా నీ సన్నిధి. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలు థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ showered upon family and for the departed soul of Gada Innareddy and all other souls to rest in peace, offered by Gade Lucy Rani family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, mass offered by Boga Arogyam and family members. For God's mercy upon the departed souls of Madimi Velangani Raju and Madimi Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Elu Retreat Center construction and for God's protection upon everyone involved in construction, mass offered by Divine Word Retreat Center. For the marriage of Lavanya and Sudhir to happen without any obstacle on 9th August, mass offered by family members. For the departed souls of Imandi Sanjeevi, Mariamma, Joji, Raju, mass offered by N. Balaraju and family members. ఈ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు దీవించాలని, అదేవిధంగా మన యొక్క ప్రార్థనా సహాయం అడిగిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు దీవించాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. దేవుడు నాకు సహాయము చేయును, ప్రభువు నన్ను ఆదుకొనును, నేను సంతసముతో నీకు బలి నర్పింతును, నీ మంచితనముకు గాను నీకు వందనములు అర్పింతును. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరము కూడా రెండు చేతులను జోడించి ఈ దివ్య పూజా బలిలో మనందరము కూడా మంచి హృదయముతో పాల్గొనాలని, అదే విధముగా మనలో ఉన్నటువంటి ఆ పాప కళంకాలను దేవునికి తెలియజేయడానికి దేవుడు చక్కని అవకాశం ఇచ్చాడు ఈ యొక్క దివ్య పూజా బలి ద్వారా. కనుక మనందరము కూడా ఈ పవిత్రములైనటువంటి పరమరహస్యములను మంచిగా, యోగ్యముగా, పరిశుద్ధముగా కొనియాడటానికి మన యొక్క పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన
పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులను కనికరించి వారి యందు నీ కృపావర ప్రసాదములను అధికము దయచేయము. ఆ రీతిగా వారు దైవ ప్రసాదితమైన విశ్వాసము, నమ్మిక, ప్రేమలో బలపడి నీ కట్టడలను ఆచరించటలో అప్రమత్తముగా ఉందునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము నిర్గమాకాండము 16వ అధ్యాయము వచనములు 1 నుండి 5 వరకు మరియు 9 నుండి 15 వరకు. ఏలూము నుండి ఇజ్రాయేలు సమాజం ముందుకు సాగిపోయినది. వారు ఐగుప్తు దేశమును వదిలి 2వ నెలలో 15 నాడు ఏలీమునకు సీనాయికిని నడుమనున్న సీను అరణ్యమునకు చేరుకునిరి. ఆ అడవిలో ఇజ్రాయేలు సమాజమంతయు మోషే అహరోనుల మీద నేరము మోప మొదలెడెను. ఇజ్రాయేలీయులు వారితో, మేము ఐగుప్తు దేశముననే యావే చేతిలో చచ్చినా బాగుండెడిది. అచట మాంసభాండములు దగ్గర కూర్చుండి రొట్టె విరుచుకొని కడుపారా భుజించితిమి. ఈ ఎడారిలో ఈ సమాజమునెల్లా ఆకలిచే మలమల మార్చి చంపుటకు కాబోలు మీ ఇద్దరు మమ్ము అక్కడి నుండి తోడుకొని వచ్చితిరి అనిరి. అప్పుడు యావే మోషేతో, ఇదిగో నేను ఆకాశము నుండి వారికి ఆహారమును కురియింతును. ప్రతిదినము ఈ ప్రజలు వెలుపలికి వెళ్ళి ఏనాటి బత్తెమో ఆనాటికే సమకూర్చుకొనవలెను. వారు నా ధర్మమును పాటింతురో లేదో తెలుసుకొనుటకై ఈ విధముగా వారిని పరీక్షింతును. 6వ నాడు వారు రోజువారీ బత్తెము కంటే 2 అధికముగా తెచ్చుకొని భోజనము సిద్ధము చేసుకునవలెను అనెను. మోషే అహరోనుతో, మీరు యావే సన్నిధికి రండు, మీరు మోపుచున్న నేరములు ఆయన వినెను అని ఇజ్రాయేలీయు సమాజమంతటికి చెప్పుము అనెను. అహరోను ఇజ్రాయేలీయుల సమాజముతో మోషే చెప్పమన్న మాటలు చెప్పుచుండగా వారందరూ ఎడారి వైపు తిరిగి చూచిరి. వారికి యావే తేజస్సు మేఘమునందు కనబడెను. అప్పుడు యావే మోషేతో మాట్లాడుచు, నేను ఇజ్రాయేలీయుల సనుగుడును వింటిని. నీవు వారితో, మీరు పొద్దుగుంకున్నప్పుడు మాంసమును వేకువనే రొట్టెను కడుపార తిందురు. అప్పుడు గాని యావేనైన నేను మీ దేవుడని మీకు తెలియను అని చెప్పెను. సాయంకాలము పూరేడు పిట్టలు వచ్చి వారి విడుదలను కప్పివేసెను. పొద్దుటపూట విడుదల చుట్టూ మంచు కమ్ముకుని ఉండెను. పొగమంచు అంతయు పోయిన తర్వాత ఎడారి నేల మీద నూగు మంచు వంటి సన్నని పొడి కనపడెను. దానిని చూచి అది ఏమియో తెలియక ఇజ్రాయేలీయులు ఇది ఏమి అని ఒకరిని ఒకరు అడుగుకొనిరి. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
మత్తయి శుభవార్త 13వ అధ్యాయము వచనములు 1 నుండి 9 వరకు. ఆ దినమున యేసు ఇల్లు వెడలి సముద్ర తీరమున కూర్చుండెను. అప్పుడు జనులు గుంపులు గుంపులుగా ఆయన చుట్టూను చేరగా ఆయన ఒక పడవనెక్కి కూర్చుండెను. జనులందరూ తీరమున నిలుచుండిరి. ఆయన వారికి అనేక విషయములు ఉపమాన రీతిగా చెప్పెను. విత్తువాడొకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను. అటు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వానిని తినివేశెను. మరికొన్ని చాలినంత మన్ను లేని రాతి నేలపై పడెను. అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుని వేడిమికి మాడి వేరు లేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదలలో పడెను. ఆ ముండ్ల పొదలు ఎదిగి వానిని అణిచివేశెను. ఇంకను కొన్ని సారవంతమైన నేలపై పడెను. అవి పెరిగి ఫలింపగా 100 60 30 పంటనిచ్చెను. వినుటకు వీలున్నవాడు వినుగాక అని యేసు పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో చూసుకున్నట్లయితే ప్రియదేని బిడ్డలారా, మన యొక్క హృదయములో అనేకమైనటువంటి ఆలోచనలు, అనేకమైనటువంటి కోరికలు, లేకపోతే చాలా ఉద్దేశాలతో, ఇంకా భయంకరమైనటువంటి ఆలోచనలతో మన యొక్క హృదయం ఎప్పుడూ కూడా ఉంటూ ఉంది. మనము ఏమి ఆలోచించకుండా మన మంచిగా చేద్దామనుకున్నా, లేకపోతే ఏమి ఆలోచించకుండా దేవుని మీద దృష్టి పెడదామనుకున్నా కానీ మన హృదయము అలా ఉండదు. ఎలా ఉంటుందంటే అది ఎటు తిరగాలి, ఎటు వెళ్ళాలి అనే ఒక ఆలోచనల మీద ఉంటుందే కానీ మనము మన యొక్క హృదయం మీద దృష్టి సాధించలేము. అదే ప్రియదేవుని బిడ్డలారా, మనము ఈరోజు సువిశేషంలో మనం చూస్తూ ఉన్నాం. మరియు మనం ప్రస్తుత సమాజంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే మన దగ్గర జూన్ నుండి ఆగస్టు వరకు మనము ఏం చేస్తున్నామంటే యొక్క రైతులందరూ కూడా పంటను నాటుతూ ఉన్నారు. విత్తనాలను ఆ యొక్క పొలం దగ్గరకు తీసుకొని వెళ్ళి నారు పోసి అది పెరిగిన తర్వాత దానిని తీసుకొని వచ్చి పంట పొలంలో వాళ్ళు నాటుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటిదే ఈరోజు మనము సువిశేషంలో మనం చూస్తూ ఉన్నాం. విత్తువాడొకడు విత్తనములు వెదజల్లటానికి బయలుదేరెను. ఆయన విత్తనాలు తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత చల్లుతూ ఉన్న సమయంలో కొన్ని విత్తనాలు దారిలో త్రోవ ప్రక్కన పడ్డాయి, మరికొన్ని రాతి నేల మీద పడ్డాయి, మరికొన్ని పొదల మధ్యలో పడ్డాయి, ఇంకా మరికొన్ని సారవంతమైనటువంటి నేలలో పడుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒక్కొక్కటిగా మనం గమనించినట్లయితే ఏ విత్తనమైనా ఆ యొక్క దారిలో మనము వేసినప్పుడు ఏమవుతుందంటే అది పెరుగుతుంది. కానీ అది దారిలో పడినందువలన మనము తొక్కుకుంటూ వెళ్తున్నాము కాబట్టి అది పెరిగినా కానీ అది వేయబడుతూ ఉంది. అదేవిధంగా మనము రాతి నేల మీద చూసినట్లయితే దాని మీద ఆ యొక్క మట్టి అనేది ఉండదు కాబట్టి అక్కడ వేసినా కానీ అక్కడ వేరు వెళ్ళడానికి, ఆ మట్టిలో వెళ్ళడానికి అక్కడ ఆస్కారం లేదు కాబట్టి అది చనిపోతూ ఉంది. మరియు ముండ్ల పొదలలో మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క విత్తనము ఎప్పుడైతే ముండ్ల పొదలలో పడిందో అది పెరుగుతుంది, కానీ అక్కడ ఉన్నటువంటి ముండ్ల పొదలు ఏం చేస్తున్నాయంటే అణిచివేస్తూ ఉన్నాయి. వాటిని పెరగనివ్వటం లేదు. అవి పెరుగుతున్నా కానీ ఈ యొక్క ముండ్ల పొదలు ఏం చేస్తున్నాయంటే అడ్డుపడుతూ ఉన్నాయి. మరికొన్ని విత్తనాలు సారవంతమైనటువంటి నేలలో పడ్డాయి. మనకు తెలుసు సారవంతమైన నేలలో పడితే ఏ విధంగా ఉంటుందో. ఆ పంట చాలా ఎక్కువగా పండుతూ ఉంది, ఎలాంటి కొదవ ఉండదు, సారవంతముగా ఉండదు ఆ యొక్క నేల కాబట్టి ఆ యొక్క పంట ఇంకా ఎక్కువగా పండుతూ ఉంది. కనుక ప్రియదేవుని బిడ్డలారా, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే యొక్క ఉపమాన భావం మనం చూసుకున్నట్లయితే ఎవడు విత్తువాడు, ఎవరు ఈ విత్తనాలు, ఏంది విత్తనాలు అని మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క విత్తనాలు అనేది దేవుని యొక్క వాక్యం. మరి విత్తువాడు మనం చూసుకున్నట్లయితే గురువులు కానీ లేకపోతే ఇక వాక్యం బోధించేవాళ్ళు కానీ ఇది చూస్తూ ఉన్నాం.
మరి మనందరము కూడా దేవాలయానికి వచ్చేది ఎందుకంటే దేవుని యొక్క వాక్యము వినడానికి. యొక్క వాక్యము ఎక్కడ బోధించబడుతుందని మనం చూసుకున్నట్లయితే పవిత్రమైనటువంటి దివ్య పూజా బలిలో దేవుని యొక్క వాక్యము మీ అందరికీ కూడా వినబడుతూ ఉంది. మరి అలాంటి పవిత్రమైనటువంటి దివ్య పూజా బలికి వచ్చి మరి మనం ఎక్కడ ఉంటూ ఉన్నాం, ఎలా ఆలోచిస్తూ ఉన్నాం, మన యొక్క ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి అన్నది మనం ఆత్మ పరిశీలన చేసుకోం. ఏదో దేవాలయానికి రావాలి కాబట్టి వస్తూ ఉన్నాం, ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్ళిపోతూ ఉన్నాం, లేకపోతే వాక్యం వినాలి కాబట్టి ఏదో ఫాదర్ గారు అక్కడ చెబుతున్నారు కాబట్టి నేను వినాలి అనే ఆలోచనతోనే వస్తున్నామే. కానీ నిజముగా మన జీవితాలను మార్చుకోవడానికి వస్తూ ఉన్నామా లేదా అన్నదొక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ మనం 4 రకాలమైనటువంటి యొక్క నేలను మనం చూస్తూ ఉన్నాం. మరి నీ హృదయం అనే నేల ఏ రకంగా చెందినది, ఏ కోవకు చెందినది? సారవంతంగా ఉందా? పొదల మధ్యలో పడినటువంటి విత్తనం వలె యొక్క పొదలలో ఉందా? లేకపోతే రాతి నేల మీద పడినటువంటి ఆ యొక్క విత్తనం రాతి నేల వలె ఉందా? లేకపోతే త్రోవలో ప్రక్కపడినటువంటి ఆ యొక్క త్రోవ, ఆ యొక్క బాట, ఆ యొక్క దారి వలె ఉందా? మరి నీ హృదయం ఏ విధంగా ఉన్నది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. నిజంగానే దేవుని యొక్క వాక్యం నీ వింటున్నావంటే అది నీ జీవితంలో కనబడాలి. మరి నీ జీవితంలో కనబడలేదంటే మరి దానికి అర్థం ఏ రకమైనటువంటి కోవకు చెందిన వాడవు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని ప్రియమైన బిడ్డలారా, ఈరోజు దేవుడు మీ అందరికీ కూడా ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏ రకమైనటువంటి నేలకు నువ్వు చెందిన వాడవు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని మరి నువ్వు ఒకవేళ సారవంతమైనటువంటి నేలలో ఆ యొక్క పడినటువంటి విత్తనం వలె ఉంటే నీ జీవితము వేరే వాళ్లకు ఒక మార్గదర్శిగా ఉండాలి, ఒక వెలుగు వలె ఉండాలి. మరి నీ జీవితం వేరే వాళ్లకు అంధకారం వలె ఉంటుందంటే ఒకసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. ఇప్పుడు దేవుని యొక్క క్షమాపణ అడుగుతూ, దేవా నాకు మంచి హృదయాన్ని, సారవంతమైనటువంటి నేల వలె ఉన్నటువంటి ఆ యొక్క హృదయాన్ని నాకు దయచేయండి ప్రభువా అని దివ్య పూజ బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్. చేకొనుమా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొనుమా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొనుమా స్వామి చిన్న కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది ఆబేలుని ఆత్మ కానుక, ఇది ఆబేలుని. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరం, ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణమునందు
ధర్మశాస్త్రము విధించిన అన్ని విధేయములై అర్పణములను పూర్తి చేసితివి. నీ విశ్వాసపాత్రులైన సేవకులు సమర్పించి ఈ బలిని అంగీకరించమని బ్రతిమాలుచున్నాము. ఆబేలు కానుకను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రమునర్చుము. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో నీ వైభవమునకు అర్పించినవి సర్వ ప్రజల రక్షణమునకు ఉపకరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవునిని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఈ దివ్య పూజా బలిలో మనందరము కూడా ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను దేవుడు దీవించాలని, మరియు అదేవిధంగా మన యొక్క ప్రార్థనా సహాయం ఎంతోమంది అడుగుచూ ఉన్నారు కనుక వారి యొక్క తలంపులు, ఉద్దేశాలను దేవుడు దీవించాలని, మరి ముఖ్యంగా సంతానం లేక బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు దీవించి వారి యొక్క గర్భఫలాలను తెరిచి దేవుడు వారికి మంచి సంతానము దయచేయాలని, అదే విధముగా ఎంతోమంది దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకోకుండా మనస్పర్ధలతో, విభేదాలతో వాళ్ళు విడిపోయి ఉన్నారు. కాబట్టి వారు మరలా ఒక్కటై ఒకరికొనొకరు మంచిగా ప్రేమించుకొని మరలా భార్యాభర్తలుగా జీవించుకునే భాగ్యము బిడ్డలకు దయచేయాలని మనందరము కూడా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమ్మనందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చి వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును స్గేపమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమని నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగా మమ్ము
పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించునని శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మాలియో జగద్గురువును, జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్తానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితెలగు మరియమాతతోనూ, ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత సిలువ యోహాను గారితోనూ, ఆదిను నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయనుగాక. ఆమేన్. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ బిందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు కృపామయుడను నెనరుగలవాడునైన ప్రభు అద్భుత కార్యములను మనము జ్ఞాపకము చేసుకున్నట్లు చేశాను. తన పట్ల భయభక్తుల గల వారికి అతడు కడుపు నిండా భోజనము పెట్టును. ప్రార్థించుదము. ఓ ప్రభువాం, కనికరించి నీ ప్రజలకు అతి సమీపమున నుండమని నిన్ను బ్రతిమాలుచున్నాము.
స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా ఆది పాపము దుస్థితిని విస్మరించి నూతన జీవమును జీవింపగలుగునట్లు నీ కృపను అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నిన్ను మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. నిన్ను మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. తల్లి మరచినను నన్ను మరువని దేవా, యేసయ్యా యేసయ్యా స్తుతింతును. తల్లి మరచినను నన్ను మరువని దేవా, యేసయ్యా యేసయ్యా స్తుతింతును. తల్లి మరచినను నన్ను మరువని దేవా, యేసయ్యా యేసయ్యా స్తుతింతును.